హలో ఆల్, ఐఎమ్ బ్యాక్ టు బెంగళూరు. వచ్చాక ఫుడ్ కష్టం స్టార్ట్ అయిపోయినట్టే కదా మరి బెంగళూరులో. వెతికి జొమాటోలో స్ట్రీట్ సైడ్ నూడిల్స్ లాగా ఉండాలని చెప్పి నూడిల్స్ క్రేవింగ్ అయితే ఆర్డర్ చేశాను. తింటుంటే మీకు కూడా తినాలనిపిస్తుందా? ఆర్డర్ చేసుకుని తినేయండి. ఆర్ మనకి ఊర్లలో రోడ్ సైడ్ బల్ల మీద చాలా బాగా చేస్తారు, అవి ఇంకా బాగుంటాయి. అది నాకు ఫోర్క్ ఇవ్వలేదు, ఎలా తిన్నాను నేను? నా దగ్గర స్పూనే ఉంది, అస్సలు రావట్లేదు. కానీ నూడిల్స్ అయితే ఓకే, బాగానే ఉంది. 180 రూపీస్ పడింది. 180 కాదు, 200, సారీ. జిఎస్టీ అవన్నీ ఉంటాయి కదా. బెంగళూరులో రోడ్ సైడ్ ఫుడ్ లాంటి టేస్ట్ కావాలంటే రాదు, టేస్ట్ అంటాయి. బట్ ఇది బెంగళూరు అయితే ఇప్పుడు బాగుంది. ఎప్పుడు చల్లగా ఉండదు అంటున్నారు, బట్ విజయవాడలో ఎలా ఉంటుంది అలా ఉంది. ఇక్కడ 35 డిగ్రీస్ ఉంటే మనం విజయవాడలో 45 కన్నా ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ హీట్ మామూలుగా రావట్లేదు. బెంగళూరులో అందరూ చచ్చిపోతున్నారు. ఏమైపోయింది బెంగళూరుకి, దిష్టి పెట్టేశారా వామ్మో అని చెప్పి. వెదర్ చేంజెస్ అలా అవుతున్నాయి కదా. అక్కడ ఎలా ఉంది మీరుండే దగ్గర? ఊర్లో అంటే బండి మీద ఏం తిన్నా పెద్ద పెద్ద రెస్టారెంట్లో చెప్తారు. తెలకపోయినా వర్షాకాలమైనా చలికాలమైనా పేర్లు పెట్టి శీతాకాలమైనా ఏ కాలమైనా ముక్కులోంచి వాటర్ కావడం మాత్రం అసలు ఆగట్లా. తినేటప్పుడే పర్టికులర్గా. మీకు కూడా జబ్బు ఉందా? వెతికి నాకు తెలిసి సైన్స్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తామా పెడతామా? 200 బాగానే వచ్చింది. ఓకే, నూడిల్స్ క్రేవింగ్ అయింది, తిన్నాం అంతేగా.